చంద్రబాబు ప్రధానమైనటువంటి లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 45 స్థానాల లోపు నిలబెట్టాలని. వాస్తవంగా తమ పరిస్థితి వైసీపీకి రావాలని ఆయన కోరుకుంటున్నారు. 23 ఇంకా అంతకంటే తగ్గాలన్నాడు. బట్ అది అసాధ్యమని తెలుసు. కాకపోతే ఇప్పుడు కనీసం ఓ 45 స్థానాల దగ్గర కిందటిసారి వచ్చినటువంటి 67 స్థానాల తరహాలో కూడా రాకుండా ఉంచాలా, 45 దగ్గర ఆపేయాలి అన్నటువంటిది చాలా కసిగా చేస్తున్నటువంటి ప్లాన్. ఎందుకు అది వాళ్ళకి 45 అనే కాదు, ఈవెన్ తన ప్రత్యర్థులు ఇద్దరికి కలిపి 45 దాటకూడదు, అంటే తన మిత్రపక్షాలు ఇద్దరికి కూడా 45 దాటకూడదు అన్న ఉద్దేశంతోనే తన పొత్తుల ఎత్తుగడ అంతా సాగింది. ఎందుకంటే స్వయంగా తెలుగుదేశం పార్టీకే 100 సీట్లు రావాలి, 90 నుంచి 100 సీట్లు రావాలి. 2014 102 సీట్లు వచ్చింది కాబట్టి కంఫర్టబుల్గా కూర్చోగలిగారు చంద్రబాబు. 67 సీట్లు మాత్రమే జగన్కి వచ్చినాయి కాబట్టి చేయగలిగారు. ఇక్కడ తెలుగుదేశానికి 70 80 వచ్చి జనసేన బీజేపీలకు కలిపి ఒక 20 వచ్చినాయి అంటే డిపెండబుల్ పొత్తు అవుతుంది. అప్పుడు సంక్షోభం. అలాంటి పరిస్థితి వస్తే తన గ్రిప్ ఉండదు. అవతలోళ్ళని కొనటం ఇట్లాంటివి కూడా కొంత కష్టమే అవుతుంది. లేదా అప్పుడు వీళ్ళని కొనేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు కదా, అలాంటి భయాలు ఉంటాయి. ఇప్పుడు ఆ రీత్యా చూస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు చాలా గుండెకాయ లాంటి పరిస్థితి. అందుకే వీళ్ళిద్దరికీ కలిపి అసెంబ్లీ పార్లమెంట్ కలిపి 45 లోపు ఉంచాలి అన్నటువంటి ప్రయత్నమే బాబు గారు సీరియస్ చేస్తుంది. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 45 లోపు ఆపాలన్నటువంటి